బస్సాపుడు తాగుడు రోజు మాకేందన్న ఇది పెండ్ల పోరగడ్ల సోయ లేకుండా ఏడేందయ్యా నీ తాగుడు పాడుగాను నీ తాగుడు నా సాగుకొచ్చింది కాదురా నిన్నే నా పిచ్చేది ఇక నాతో అయితే లేదురా ఇలా అత్తారేడు అందరం దాగేది మందే అయినా ఎవరెక్కడ దాగాలనేది మాత్రం కులాన్ని బట్టి బార్ గడప నిర్ణయిస్తుంది. ఇదంతా చూసి మందు పిచ్చోళం అనుకోకుంటారు. మందంటే మా వ్యసనం కాదు, అలవాటు పడిన సాంప్రదాయం. కనకయ్య సిల్క్ బార్ ఓనర్, మా ఊళ్ళో సర్పంచ్ కంటే ఎక్కువ. ఈ ఉత్సవానికి విజయం చేసినటువంటి నా అన్నదమ్ములకు ఆడబిడ్డలందరికీ ముందుగా నేను మద్యపాన నిషేధాన్ని ప్రకటిస్తున్నా. మీ వేర్లపల్లి కథ ముగిసిందిరా. నేను సూరిగాడు, నా జిగిరి దోస్తు, నా గుండెకాయల సగం. మందులేని మొదటి దసరా ఎవ్వడు ఆనందంగా లేడు, ఒక్క నేను తప్ప. వెన్నెల ఏ పద్మస్థానా ఎన్నిసార్లు వస్తావే ఓర్దారిని ఇట్రా ఇంకోసారి ఊదినావంటే ఈ వలుగుతా చూడు రే అంటే చరా. కానీ వాస్తుకున్న జాగ కావాలి కదా. పెద్దనంబయ్య మా ఊరి సర్పంచ్, ఆయన సవతి కొడుకులు రాజన్న శివన్. రాదని అర్థమైన కనకయ్య ఒక్కసారిగా ఊగిపోయిండు. కానీ మందు లేక ఎండిపోయిన జనాల గొంతులు కనకయ్య గోడును పట్టించుకోలేదు. నువ్వు ఊరిని మందులో ముంచాలనుకుంటే ఈ పెగ్గేసి మద్దతు తెలుపు. వేరే దారి లేదు, ఒప్పుకో అన్న. మందు కోసం అందరు ఎట్లా చూస్తాలో చూడు. నంబయ్య రాజకీయానికి కనకయ్య అడ్డంగా చిక్కిండు. చివరికి మందే గెలిచింది. ఆడికెళ్ళి వీర్లపల్లి కథ మారింది. పెద్దనామా చచ్చిపోయాడు. వారం 10 దినాలు దానికే సెలవులు ఇస్తాను. ఇంటికి వారి నంబయ్య కష్టం చల్లారకు ముందే సవితి కొడుకుల నడుమ చిచ్చు బయటపడ్డది. ఊరి పెద్దలు చెప్తాను కదా చేద్దాం. చూసుకో అబ్బాయి. నాయనమ్మా అసలు నువ్వు మందెందుకు తాగుతావే? ధైర్యం కోసం బిడ్డ. అవురా ఈ ధరణిగాడు ఇంకా అత్తలేడేంద్రా? ఆయన గురించి తెలిసిందే కదరా. తాగాలి, తాగింది ఎక్కాలి, లుంగెత్తి కట్టాలి, అప్పుడు అత్తడు రాడు.
ఏంద్రా గీడున్నాం? ఏం లేదురా, మేము పొద్దున బగ్గా తాగియో పోలీసోని కొట్టినాం. కొట్టుడు తప్పు కాదురా, అందుకే లోపలేసిల్లు. పోలీసుని కొట్టిరా, మరి నేను ఆపలేదారా? ఈ అయ్యా ఆగి సోయేటప్పుడు లుంగెత్తి కట్టి ఎవడెవనో కొట్టుడు, దిగినాక గదే లుంగి దించి ఆగమాగం చేసుడు. మాకేంద్రా ఈ గోస? గా పోరగాలి రమ్మనవా? రారా రా, ఇవాళ అయిపోయినావు నా కొడుకు. నువ్వు సార్ దగ్గర రాను రా. రా సార్, ఈడే సార్ నన్ను కొట్టింది. గా లాటేట అందుకో. రేగది మన కోసం మేరా పిత్రి పడుకో. సార్, మా నాయనమ్మ తోడు ఒక్క దెబ్బ పట్ట చచ్చిపోతా. రెండో దెబ్బ పడే పని సుతలేదు. సీదా బొందలగడ్డకి హిడిచే ఉంటారు సార్. నీ కాళ్ళు మొక్తా నీ అయ్యా ఈడు నిన్ను కొట్టిండా? లాటిని చూస్తానే అనుకుతాడు. చల్ నడు 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 వద్దస్తావనం అక్కరాని కేసులు. ఈడొకడు లుంగి ఎత్తితే పాంచతు, లుంగి దించితే పాంచను. నడు నడు. రామ 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 అరే సూరిగా, నువ్వేంద్రీడా? అన్నా నమస్తే. పెళ్ళాం పొరగాలు మంచిగా ఉన్నారే, నన్ను వెన్నెలంటారు. ముందుగల బీడివడే సిగ్గుండాలరా బొగ్గు దొంగతనం చేసి స్టేషన్లో పండేదందుకు. ఏమొయ్ పోరాగాండ్ల గుడ్లు దొబ్బేసే నువ్వే మాట్లాడాలిగా. సావుకారి లొల్లి పెట్టుకుంటే చింతపండు ధర బయట పడ్డట్టుంటది గాని దేనికొచ్చినా చెప్పు. ఓ ముద్దిస్తావని ముద్ద టేల ముంగట బీడి అడిగినట్టు ఆ అడుగుడేందిరా? ఏయ్ ఇత్తవా ఇయ్యవా? ఇయ్యన్రా బాయ్ చల్. సూరిగాడు ముద్దడితే ఇయ్యవా అనే? నువ్వు పెట్టా, నేను అక్కడ కావాలి కదా. అమ్మ తోడు ధరణిగా నువ్వు అయిపోయినావు రయ్యాల. రే సూరిగా ఇడిసిపెట్టు, లేకపోతే సత్తావు నా చేతిలో. ఆగుర్రా రే పిరికి పిత్తలోలారా. జనాభా లెక్కలు సార్ వచ్చిందే. అత్తా అన్న డబ్బులు పాడుగాను. సూరిగాడున్నాడా అత్త? నీ అవ్వ అత్తేంది అత్త బోసిదానా? పెళ్లి గాని చూస్తాని సంగతి. అక్క వెనెలా, అది వచ్చే ఎలక్షన్లకి కొత్త ఓటర్ లిస్టు శివన్నకి. సరే మామయ్య, వెన్నెలిచ్చింది. అరే నంబి, ఈ తాపం 150 కొత్తోట్లొచ్చినాయిరా. పడ్స్ పోరగాన్లకు ఓటంటే ఉంగరం కొడితే గన్లు పడాలి. అయితే రేపే డప్పు సాటింపు వేపిస్తా బాపు. ఇక క్రికెట్ మ్యాచ్లు మొదలు పెడదాం. ఆడేటోడెవడైనా ఉంగరం దొడుక్కోవాల్సిందే. ఈ తాప రాజన్న నించోవాలన్నా చచ్చిపోవాలి. క్యాషియర్ కొలువు. బార్ల క్యాషియర్ కొలువు నుంచి ఇప్పుడున్న ముసలుని వీకెత్తాం. ఆంతోని ఏ ఉపయోగం లేదు. క్రికెట్లో గెలిచినోనికిద్దాం. పిచ్చెక్కిపోతారు. ఒక్కసారి ఉంగుర్రం దొడిగినాక తీయాలంటే